హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషీ వరల్డ్. ఈరోజు నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అండి. మన ఛానల్ ఖుషీ వరల్డ్కి 100 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యింది. ఈ శుభ సందర్భంలో నేను మన ఫామ్లో ఉపయోగించే డీకంపోజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కొత్తిమీర ప్లాంటేషన్ అండి. చూడండి, ఫ్లవర్స్ వచ్చినాయి అన్నమాట. ఫ్లవర్స్ వచ్చినాయి, నేను ఉంచేస్తున్నాను ధనియాల కోసం. ఈరోజు పిల్లలే రేపటి పౌరులు అన్నట్టు, ఈరోజు విత్తనాలే రేపు మనకి, ఈరోజు పువ్వులు రేపు మనకి విత్తనాలు. సో అందుకని ఈ పువ్వులు వచ్చిన మొక్కల్ని నేను అలాగే ఉంచేస్తున్నాను విత్తనాల కోసం. అంటే ధనియాలు తయారు చేద్దాం అనుకుంటున్నాను అండి. అండ్ ఈ కొత్తిమీర చూడండి, చాలా 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 బాగుంది. చాలా హెల్దీగా గ్రో అవుతుందన్నమాట. అండ్ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అండ్ డీకంపోజర్ యూజ్ చేయడం వల్ల ఫ్లవర్స్ కూడా చాలా హెల్దీగా బ్లూమ్ అవుతాయండి. గ్రీన్ లీవ్స్ కానీ ఆకుకూరలు ఏవైనా కూడా, కొత్తిమీర, పుదీనా అండ్ పువ్వులు ఏమైనా కూడా ఇలా చక్కగా బ్లూమ్ అవుతాయండి. చామంతులకి ముఖ్యంగా ఎప్పుడు ఫ్లవర్స్ అప్పుడు కట్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు మనం బ్లూమ్స్ చూడొచ్చు ఈ సీజన్లో. లాస్ట్ వీడియోలో కట్ చేశానండి. మొగ్గలు చూడండి మళ్ళీ విచ్చుకున్నాయి. అండ్ ఇది బంగాళదుంప మొక్క అండి. ఇది కాకర పాదు. ఇది కిందకుంటే కనుక సరిగ్గా కాయలు కాయట్లేదని కొంచెం ఎత్తుగా వేసామండి పందిరి. దీనికి కొంచెం హార్వెస్ట్ కోసేసాము ఫస్టే. అవి నేను లాస్ట్లో చూపిస్తానండి హార్వెస్ట్. ఇంకా కొన్ని పిందెలు ఉన్నాయి. ఈసారి హార్వెస్ట్ చేసేటప్పుడు ఈ కాకరపాదుకి కంపల్సరీగా చూపిస్తాను అండి. పెద్ద పెద్ద కాయలు కాస్తున్నాయి, బాగుంటున్నాయి కూడా, హెల్దీగా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కింద మాన్యూర్ వేయడం వల్ల మంచిగా కాస్తున్నాయండి. అండ్ ఇవి తోటకూర ఆకు కోసం కాకుండా తోటకూర కాడల కోసం పెంచుతున్నామండి. అండ్ చుక్కకూర వేసామండి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట. సో ఇది చుక్కకూర మడి. ఈ మడిలో చుక్కకూరలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఈ వేసినప్పుడు కూడా మనము డీకంపోజర్ ఇవ్వాలండి. ఇకపోతే ఇది కొత్తిమీర మొక్క అండి. ఆకు కొయ్యలేదు, అలా చెట్ల పెరుగుతుందేమో చూద్దామని. చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇది పొటాటో ప్లాంటేషన్ అండి. పడిపోతున్నాయని చిన్నగా ఒక కర్రలు పెట్టారు. అండ్ మేము డీకంపోజర్ ఎలా ఇస్తామో ఒకసారి చూపిస్తున్నా అండి. ఈ డీకంపోజర్ లాస్ట్ టైం నేను మా ఫ్రెండ్ దగ్గర తెచ్చుకున్నాను కదా, 1 లీటరు. దాంట్లో ఒక 10 లీటర్స్ ఆఫ్ వాటర్ కలిపి 1 కేజీ బెల్లం వేసా అండి. ఒక తెచ్చి 1 మంత్ అవుతుందండి. ఇప్పుడు నేను ఇస్తున్నాను మొక్కలకి. రోజు ఉదయం సాయంత్రం కర్రతో కదిపేదాన్ని, చెక్క కర్రతోటి. అండ్ ఇప్పుడు నేను 1 లీటర్ ఆఫ్ డీకంపోజర్కి 10 లీటర్స్ ఆఫ్ వాటర్ 1:10 రేషియోలో ఇస్తున్నామండి. మొక్కని పూర్తిగా తడిచేలాగా ఇస్తున్నాము. ఎందుకంటే ఇది పెస్టిసైడ్గా కూడా యూజ్ అవుతుందండి. మనము ఎంత లేదన్నా కూడా 15 డేస్కి ఒకసారి ఇలా డీకంపోజర్ ఇచ్చామంటే నేలలో సారవంతం అవుతాయి. మొక్కలకి కూడా చీడలు పీడలు ఆశించవు. ఈ రెండిటికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి డీకంపోజరు. ఒకవేళ నా ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ డీకంపోజర్స్ ఇద్దామనుకుంటున్నా అండి. ఇవి మీకు మార్కెట్లో 20 రూపీస్లో లభిస్తాయండి, చిన్ని బాటిల్స్. అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి. మీరు ఒక్కసారి కనుక ఆ బాటిల్ తెప్పించుకుంటే 10 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకొని ఆ బాటిల్ వేసేసుకొని దాంట్లో 1 కేజీ బెల్లం కలుపుకొని ఒక 7 డేస్ మార్నింగ్ ఈవినింగ్ కర్రతో తిప్పుతూ ఉన్నారనుకోండి, మీకు డీకంపోజర్ లిక్విడ్ తయారవుతుంది. సో 7 డేస్ అయిన తర్వాత, 7 to 12 డేస్ అయిన తర్వాత మీరు ఉపయోగించుకోవచ్చండి. మళ్ళీ లాస్ట్ 1 లీటర్ ఉంచుకోండి. అందులోనే మళ్ళీ 10 లీటర్స్ ఆఫ్ వాటర్ కలుపుకోండి. మళ్ళీ 1 కేజీ బెల్లం వేసుకోండి. మళ్ళీ తయారైపోతుంది. ఒక్కసారి మీరు 20 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీకు లైఫ్ లాంగ్ డీకంపోజర్ ఉంటుందండి మీ ఇంట్లో. ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా మేము డీకంపోజర్ లిక్విడ్ ఇస్తున్నాం అన్నమాట. ఇది చిలకడ దుంప అండి. చిలకడ దుంపకు కూడా ఇస్తున్నాము, హెల్తీగా దుంపలు వస్తాయని. అండ్ నేల ముందు సారవంతం అవుతుందండి. గట్టిగా అయిపోయిన నేలలు, కుండీల్లో మట్టి అయినా సరే గట్టిగా అయిపోతే మీరు 1 మగ్ ఆఫ్ డీకంపోజర్ లిక్విడ్ ఇవ్వండి, చక్కగా మెత్తగా అవుతుంది. లైవ్ బ్యాక్టీరియా పెరుగుతుందండి.
సో అందుకని నేను డికంపోజర్ గురించి ఈరోజు చెప్పదలుచుకుంటున్నాను. అండ్ డికంపోజర్స్లో ఇంకొక ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తున్నా అండి. అది నెక్స్ట్ సక్సెస్ అయితే కంపల్సరీగా మీకు చెప్తాను. సో ఇలా మనము డికంపోజర్స్ 15 డేస్ ఒక్కొక్కసారి ఇవ్వాలి. నెలకు ఒక్కసారి కంపల్సరీగా మాన్యూర్ ఇవ్వాలండి. అది ఆవు పేడ కావచ్చు, డ్రై లీఫ్ కంపోస్ట్ కావచ్చు, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కావచ్చు, ఏదైనా సరే మంత్లీ ఒకసారి ఇచ్చుకుంటూ 15 డేస్కి ఒకసారి ఇలా డికంపోజర్స్ ఇచ్చుకుంటూ ఉంటే, అప్పుడప్పుడు వేప నూనె ఇలాంటివి చల్లుకుంటూ ఉంటే చాలండి. మన మొక్కలకి 0 బడ్జెట్లో మనం చేసుకోవచ్చు. కిచెన్ గార్డెనింగ్ అయితే ఎట్లాంటి ఖర్చు ఉండదండి. సీడ్స్ కూడా ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకున్న సీడ్స్ నెక్స్ట్ సీజన్కి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఒక్కసారి 1 ఇయర్ కనుక కష్టపడితేనండి నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి పెట్టుబడి కూడా అవ్వదు. అండ్ చాలా ఈజీగా మన దగ్గర అన్నీ ఉంటాయి. సో మనం ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మన వస్తువులతోటి మనమే ఫార్మింగ్ చేసుకోవచ్చు, గార్డెనింగ్ చేసుకోవచ్చు, అండ్ కిచెన్ గార్డెనింగ్ చేసుకోవచ్చు. ఇట్లా అన్నమాట. సో మీరు కూడా ఈ డికంపోజర్ లిక్విడ్ యూజ్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. డికంపోజర్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. అమెజాన్లో లింక్ కూడా పెడతాను. అండ్ రైతు శిక్షణా కేంద్రాల్లో కూడా ఇవి ఇస్తున్నారండి బాటిల్స్. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, మండల్ హెడ్ క్వార్టర్స్లో ఇప్పుడు ఉంటున్నాయి కదా, అక్కడికి వెళ్ళి డికంపోజర్ అడిగితే బాటిల్ 20 రూపీస్ అండి ఇస్తారు. అది తెచ్చుకుని మీరు 10 లీటర్స్ ఆఫ్ వాటర్ 1 కేజీ బెల్లం వేసి కలుపుకోండి. 7 డేస్ మార్నింగు ఈవినింగు చెక్క కర్రతో తిప్పండి. చాలా ఈజీ అండి. 7 డేస్ కల్లా మీకు డికంపోజర్ తయారైపోతుంది. దాన్ని మీరు 1:10 రేషియోలో ఇచ్చుకోండి. ఇకపోతే మనం ఈరోజు హార్వెస్ట్ చూద్దామండి. అండ్ ఇదండి మన హార్వెస్ట్. గుమ్మడికాయలు ఇంక లాస్ట్ క్రాప్ అండి, ఇంకుండవు. అండ్ కాకరకాయలు లాస్ట్ అయిపోవడం వల్ల కాయలు చిన్న సైజులో వస్తున్నాయండి. ఇకపోతే ఇది చిలకడ దుంప ఫ్లవర్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.